మొన్న జగన్మోహన్ రెడ్డి ఉల్లిపాయ రైతుల కోసం పోరాడదాము, మద్దతు ధర ఇవ్వట్లేదు అన్నాడు. ఆయనకి పేపర్ చదివాడో లేదో నాకైతే తెలియదు మరి. సో వెళ్ళి మద్దతు ధర ఎంత, 6 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు అంటారు. ఆయన ఆల్రెడీ 12 రూపాయలు మద్దతు ధర ఆగస్టు 28న చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేస్తారు. తెలియదు డాట్. ఇది తప్పుడు ప్రచారం కాదా? రైతుల గురించి తెలియదు, బేసిక్గా మనం కొనుక్కునే కూరగాయల ఖరీదు తెలియదు, రైతుకి ఎంత మద్దతు ధర ఇస్తున్నారో తెలియదు. చాలామంది న్యూస్ పేపర్లు చదవడమే ఆపేశారు ఈ రోజుల్లో కాదా. చదవరండి ఎవరు, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అందరికీ కావాల్సింది ఏంటి? షార్ట్స్ రీల్స్ 10 సెకండ్స్లో జ్ఞానం ఇస్తే పోతే పో. ఇలాంటి సమాజంలో జగన్మోహన్ రెడ్డి కూర్చుని మద్దతు ధర ఇవ్వట్లేదు, 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు అని చెప్పి వెళ్ళిపోతే ఇది నిజమేమో నమ్మరా? చిన్నళ్ళు ఎందుకో పనికిరానాళ్ళు చేసే పిచ్చి ప్రచారాలకైతే జనాలు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళని ఏం చేయాలని లా తీసుకొస్తారు. మరి అపోజిషన్ పార్టీ స్టేటస్ లేని అపోజిషన్ పార్టీ హెడ్ జగన్మోహన్ రెడ్డి కూర్చుని, ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఆయనే కూర్చుని ఉల్లిపాయ మద్దతు ధర తప్పు చెప్తే ఆయన పైన యాక్షన్ ఏం తీసుకోవాలి చెప్పండి? ఏదో జ్ఞానం ఇవ్వాలి కదా మరి ప్రతి ఒక్కళ్ళు. మనం ఇచ్చే జ్ఞానం ఏంటి? 6 రూపాయలు, 7 రూపాయలు నమ్మేస్తారు జనాలు కొంతమంది. బట్ గవర్నమెంట్ ఇస్తున్న మద్దతు ధర ఎంత? 12 రూపాయలు. ఆ 12 రూపాయల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు? అది కూడా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు.